ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమాతో బాగా ఫేమస్ అయిపోయింది. డీజే తర్వాత పూజకు అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో తక్కువ టైంలోనే పూజ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కూడా దక్కించుకుంది. సౌత్ లోని అగ్ర హీరోలు అందరితో నటించిన పూజను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకోవడం మొదలు పెట్టారు. గత కొంతకాలంగా సౌత్ లో కనిపించిన పూజా హెగ్డే ఇప్పుడు రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజ సూర్యకు భార్య పాత్రలో నటించింది. రెట్రోలో పూజ లుక్ దగ్గర నుంచి అన్ని కొత్తగా ఉన్నాయట. ఈ సినిమాపై పూజ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగులో ఓ ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని చెప్తున్న పూజా హెగ్డే తెలుగు ఆడియన్స్ తనను ఎంతగానో ఆదరించారని, హైదరాబాద్ ను తన సొంత ఇంటిలా భావిస్తాన్ని కూడా అవకాశం వస్తే శ్రీదేవి బయోపిక్ లో నటిస్తాన్ని తన మనసులోని కోరికను బయట పెట్టేసింది పూజ. మొత్తానికి 2 ఏళ్ల తర్వాత పూజ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు.